నమస్కారం ప్రజలారా, మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఆర్కే రోజా గారు తిట్టాల్సినవన్నీ తిట్టారుగా ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి. నేను వెరీ రేర్ గా ఇస్తాను, ఇచ్చినప్పుడు పుచ్చేసుకో. ఏంటి రెస్పెక్ట్? ఆమె నోట్లో నుంచి ఏం మాట్లాడినా కూడా అది జరుగుతుందా? ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే డ్రైనేజరా? లేదు, రోజా గారి పాదం ఎక్కడ పెడితే అక్కడ అది ఏ విధంగా ఉంటది అనేది నేను అడగడం కాదు. మా పార్టీకి సంబంధించినటువంటి ఓళ్లే కదా, మా కడుపు చించుకుంటే మా కాళ్ళ మీదనే కదా పడుతుంది. బాబు లెగ్గు అదేమైనా సామాన్యమైన లెగ్గ? ఐరన్ లెగ్గు. ఐరన్ లెగ్గ? అవును బాబు. ఆర్కే రోజా వాక్కు గాని పాదము గాని ఎటువంటి పాదం ఎటువంటి వాక్ అనేది మీరు కామెంట్లు పెట్టండి. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు కుంభమేళాకు పోయింది ఆర్కే రోజా. కుంభమేళ సందర్భంగా ప్రయాగ్రాజ్ లో వచ్చావా ఓం నమః శివాయ? అక్కడ పోయి పాదం ఆడ మోపింది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయడానికి ఇప్పుడే వచ్చాం. ఇక్కడ తగలటం ఏం జరుగుతుందో ఏమిటో ఆ టెన్షన్ నాకు ఉంది రే. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మహాకుంభమేళాలో అపశృతి జరిగింది. 20 మంది కథం, 20 మంది పోయారు, గాలిలో కలిసిపోయారు. ఈ ఘటనలో 15 మంది చనిపోగా 50 మందికి పైగా గాయాలయ్యాయి. లెగ్ ఐరన్ లెగ్ మంది పాదం కదా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఓం నమః శివాయ కదా. రాజా అర్థమైందా రాజా? ఇప్పుడు అన్నను కూడా మళ్ళా ముఖ్యమంత్రి ఖచ్చితంగా జగనన్న అని చెప్పి కూడా చెప్పింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. 20 మంది కుంభమేళాకు వచ్చినటువంటి వాళ్ళు 20 మంది పోయినారు. ఉక్కిసలాట ఘటనతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అమృత స్నానాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఓం నమః శివాయ, హర మహాదేవ శంభో. సరే, ఆర్కే రోజా గారు మహానేత, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రోజా గారి కాన్స్టిట్యున్సీకి పోవటం, ఆ గాలిలో పౌరాల గుట్లో కలిసిపోవటం. అదే విధంగా ఎందుకు క్రికెట్ గెలుచాదని చెప్పింది. ఎందుకంటే 20 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయని. కొంతమందికి లెగ్ ఉంటుంది, కొంతమందికి టంగులో ఉంటుంది, దీనికి బాడీ మొత్తం ఉంది. ఏంటి సార్ అది? ఐరన్. షీస్ ఐరన్ లేడీ. బాధే ఉంటది, ఎందుకంటే మా పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. ఇప్పుడంతా ప్రపంచం అంతా కూడా ఆర్కే రోజా మా కుంభమేళా పోయినా కూడా మన తెలుగు వాళ్ళు ఆడిన మళ్ళీ ముఖ్యంగా విచిత్రమైన బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, తన పేరును చాటి చెప్పాలి, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేనా నేను ఐరన్ లెగ్గు, దేశానికి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవారండి, దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తామని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఊరంతా నన్ను కొజ్జా కుమార్ అని పిలవడానికా? అంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల గతంలో దేశం అంతా రాష్ట్రం వైపు చూసేలా చేశారు. ఎందుకంటే కంపెనీలు గయా 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 గయా. వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలు చూసేస్తే కడుపు పక్కిన దానికైనట్టుగా సోద్దిమేటి కూడా అన్న బాటలోనే, జగనన్న బాటలోనే, మా అన్న బాటలోనే నడుస్తానని చెప్పి ఏం పాపం చేసిందా? ఫస్ట్ టైం టచ్ చేసింది మేకులో నేలలో దిగిపోయాను, సెకండ్ టైం టచ్ చేసింది గాల్లోకి ఎగిరి నేలకు అట్టగిపోయాను. ఇన్ని రోజులుగా ఒక చిన్న గాయం కూడా తగలకుండా కుంభమేళా జరుగుతా ఉంటే తమ అగ్నిపాదమైనటువంటి తమ ఇనుప పాదం అక్కడ పెట్టగానే ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? దాదాపు 20 మంది హిందూ భక్తులు మృత్యువాత పడడము. దయచేసి మీరు ఇలాంటి జన సమూహం ఉన్న చోట మీ యొక్క ఇనుప పాదాన్ని మోపొద్దు తల్లి. నీకు ఐరన్ లెగ్ అని రెప్యుటేషన్ ఏమైనా ఉన్నదా? అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? నేనేం తెలియజేస్తానంటే ఆర్కే రోజా గారికి, నువ్వు ఎక్కడా కూడా ప్రెస్ మీట్ ముందు గానీ జగనన్న ముఖ్యమంత్రి అవుతాడని గానీ నువ్వు ఎక్కడా కూడా నోరు తెరిచి మాట్లాడుతామా నీకు దండం పెట్టి చెప్తున్నా. ఎందుకంటే అర్థమైందా రాజా? జగనన్న ఆంధ్ర క్రికెట్ టీం అనింది, క్రికెట్ టీం ఎట్టపోయిందో క్రికెట్ అన్న చెప్పినాడంటే ఖచ్చితంగా చేస్తాడని అనింది. నేను కావాలని మాట్లాడిన నా తలరాత
ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. మనకి ఇప్పుడు క్రికెట్ టీం జరిపేట్టుగానే ఉన్నారు. నువ్వు ఎక్స్ట్రా ప్లేయర్ 12 మంది సరిపోతారు. నువ్వు ఏం మాట్లాడినా కూడా అది మనకి రివర్స్ జరుగుతాం తప్ప మనకి ఎక్కడ మేలు జరగడంలా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ జబర్దస్త్ ఈ ఉన్నాయి కదా కొన్ని ప్రోగ్రాంలు, మనం ఎకిలి శాస్త్రాలు చేస్తాం కదా, గతంలో బ్రహ్మాండ నవ్వినాం కదా. ఆ షోలకు పోయి లేదు ఇంకొకటి షో ఉండింది, మొగుడు పిల్లలు లేదో విడిపోతే ఇద్దరిని కలిపేది. ఇద్దరు సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. అక్రమ సంబంధం. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? సరే ఆ కలిపే షో అయినా ఒకటి పెట్టుకో, ఏదో ఒకటి పెట్టుకొని నువ్వు నీ ట్రాక్ అట్ట కొనసాగి. కానీ ఇట్ట రాజకీయం వైపు, జగనన్న వైపు, తాడేపల్లి ఇంటి వైపు రావద్దని. జరగదు. నీ నోడుతున్నావు కదా, నీ బంగారు నోడుతున్నావు కదా, నీ చిట్టి నోడుతున్నావు కదా, నీ డింగ్రీ ముక్కుతా అని చెప్పి రోజా విన్నవించుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన